హలో! అందరికి నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ ది క్లియరింగ్. ఇది 2020 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక థ్రిల్లర్ అండ్ యాక్షన్ మూవీ. ఈ మూవీలో అడల్ట్ సీన్స్ అంతగా ఏమి ఉండవు కానీ, బ్లడ్ సీన్స్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటాయి. మీకు నచ్చినట్లయితే ఈ మూవీ చూడండి, లేకపోతే అవాయిడ్ చేసేయండి. ఇంకా ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే టామ్ తన కూతురు అయిన మీరా మిస్ అవుతుందన్నమాట. తన కోసం వెతుకుతున్నప్పుడు తన మీదకి కొంతమంది దాడి చేయడానికి వస్తారు. వాళ్ళు జాంబీస్ లాగా ఉంటారనమాట. ఆ జాంబీస్ లాంటి వాళ్ళ నుంచి ఎలా తప్పించుకొని తన కూతురిని ఎలా కాపాడుకున్నాడని ఈ మూవీ స్టోరీ అనమాట. టామ్‌కి ఒక హౌస్ ట్రక్ ఉంటది. అంటే ఆ ట్రక్‌లోనే తన కావాల్సిన సామాన్లన్నీ పెట్టుకొని తను నచ్చిన ప్లేస్ తిరుగుతూ ఉంటాడనమాట తన కూతురుతో. ఆ సీన్స్ చూడంగానే నాకొక తెలుగు మూవీ గుర్తొచ్చింది. 'ఆడుతూ పాడుతూ' అనే సినిమాలో శ్రీకాంత్ అండ్ సునీల్ ఇద్దరు కలిసి ఆబోసిని ఒక ఇల్లులాగా యూజ్ చేసుకుంటూ ఉంటారు. సేమ్ టు సేమ్ టామ్ గూడా అలాంటి హౌస్ ట్రక్ యూజ్ చేస్తుంటాడు. ఒకరోజు టామ్ నిద్రపోయి లేచేసరికి తన కూతురు మిస్ అవుతది. టామ్ తన కూతురిని వెతుక్కుంటూ వెళ్తున్నప్పుడు తనకి జాంబీస్ లాంటి మనుషులు ఎదురవుతారు. వాళ్ళతో కూడా కొన్ని ఫైట్ సీన్స్ పెడతాడు. అవి కూడా చూడడానికి కొంచెం బాగానే ఉంటాయి. ఈ మూవీలో ఫాదర్ అండ్ డాటర్ మధ్య కొన్ని బాండింగ్ ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. అవి కొంచెం చూడడానికైతే బాగుంటాయి అనమాట. ఈ మూవీలో యాక్షన్ సీన్స్ ఉంటాయి కానీ అంతగా ఏమి ఉండవు అనమాట. కొంచెం పర్లేదు, చూడడానికైతే ఓకే ఓకే లాగా అనిపిస్తాయి. నాకు ఆ జాంబీ క్యారెక్టర్స్ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తుంటే కొంచెం బాగుండేది అనిపించింది. ఆ జాంబీ క్యారెక్టర్స్ వాళ్ళతో వచ్చే కొన్ని యాక్షన్ సీన్స్ కానీ అవి చూడడానికైతే అంత ఎఫెక్టివ్గా లేవు. ప్లస్ మనకి అంత కనెక్ట్ కూడా అవ్వనమాట. అలాంటి మూవీస్ మన తెలుగు సినిమాలో కూడా వచ్చేసాయి. సో మనం ఇలాంటి సినిమాస్ చాలానే చూసాము. కానీ ఈ మూవీ అంత ఇంట్రెస్ట్‌గా అనిపించలేదనమాట. లాస్ట్‌కి తన కూతురిని కలిసాడా లేదా అనే సీన్ కూడా చూపిస్తాడు. అది కూడా ఓకే, పర్లేదు అనిపిస్తది. ఇంకా ఈ మూవీలో ఆర్టిస్ట్‌ని విషయానికొస్తే టామ్ క్యారెక్టర్ బాగుంటది. అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా ఓకే, పర్లేదు అనిపిస్తది. అంత యాక్షన్ సీన్స్ ఏమి ఉండవు కానీ కొన్ని కొన్ని సీన్స్ అయితే కొంచెం చూడడానికైతే ఓకే అనిపిస్తాయనమాట. అండ్ ఈ మూవీ టెక్నికల్ కూడా కొంచెం పర్లేదు, బాగానే ఉంటది. అండ్ ఈ మూవీ ఓవరాల్‌గా అయితే ఒకసారి చూడొచ్చు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు బ్లడ్ సీన్స్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.